ఒక గ్రామంలో రాత్రి 8 గంటల తర్వాత ఎవరు కూడా బయటకు రాకూడదని ఒక కఠినమైన నిబంధన ఉంటుంది. ఆ సమయం దాటిన తర్వాత గ్రామం లోపల ఉన్న చెక్ పోస్ట్ ను కూడా మూసివేస్తారు. దీనికి గల కారణం ఆ సమయంలో ఒక రహదారి గుండా వెళ్లే ఎవరికైనా ఒక అమ్మాయి ఆత్మ కనిపిస్తుందని అక్కడి ప్రజల యొక్క నమ్మకం. ఈ ఆత్మను శాంతింపజేయడానికి గ్రామస్తులు ప్రతి ఏటా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంటారు. గ్రామంలోని ఒక యువకుడు ప్రతి రాత్రి ఆ దయ్యం కలలు వస్తూ భయపెడుతుంటాయి. అయితే ఒక రాత్రి ఒక ఉన్నత పోలీస్ అధికారి అక్కడికి వస్తాడు. గ్రామస్తులు ఎంత చెప్పినా వినకుండా మూఢ నమ్మకాలను కొట్టి పరేసి తన జీపులో అడవి మార్గం గుండా బయలుదేరతాడు. అడవి మధ్యలోకి వెళ్ళగానే అతని జీపు సడన్ గా ఆగిపోతుంది. అతను కిందకు దిగినప్పుడు సరిగ్గా అతనిలాగే ఉండే మరొక వ్యక్తి ఎదురుగా కనిపిస్తాడు. వెంటనే అతని జీపు మంటల్లో చిక్కుకుంటుంది. ఆ వింత వ్యక్తి మాయమైపోతాడు. భయంతో వణికిపోతున్న ఆ అధికారి ఎలాగోలా ప్రాణాలతో బయటపడతాడు. మరుసటి రోజు తను ఇకపై ఎప్పుడు ఆ దారిలో రాత్రిపూట ప్రయాణించరని ప్రమాణం చేస్తాడు. కానీ కొద్ది రోజుల తర్వాత మరొక కొత్త అధికారి అదే మార్గంలో వెళ్ళడానికి సిద్ధమవుతాడు. గార్డులు ఎంత హెచ్చరించినా వినకుండా అతను ముందుకు వెళ్తాడు. వీడియోని సెలెక్ట్ చేసి పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.